కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను మీరు ఏమనుకోకపోతే. ఈ తెలుగు అసోసియేషన్స్ అనేవి ఆ, అంటే లైక్ చాలా వరకు బయట ఉన్న టాక్ ఏంటంటే అపోహ అనొచ్చు, లేదా జనాల్లో పాతుకుపోయిన ఒక ఆలోచన అనుకోవచ్చు. ఈ తెలుగు అసోసియేషన్స్ అనేవి రాజకీయ సంస్థలకి బ్రాంచెస్ లాగా పనిచేస్తాయి. చాలామంది ఎవరైతే ఈ ఆర్గనైజేషన్లలో ఈ ఈ పొజిషన్స్ కోసం, పదవుల కోసం పాకులాడుతుంటారో లేకపోతే ట్రై చేస్తుంటారో వాళ్ళందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాజకీయ పరమైన బెనిఫిట్ కోసం ఇక్కడ ఇవి చేస్తుంటారు అని అంటుంటారు. సో అది అపోహన నిజమా మీరు చెప్పండి. మంచి ప్రశ్న అండి. ముందుగా మీరు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్కి అది అపోహ అని అనొచ్చండి. అందుకని చెప్పి అది 100% ఇదని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనకి అంటే రాజకీయ అభిలాష ఉండటం అనేది తప్పేం కదా. సో అది అవసరం కూడా ఇప్పుడు సమాజంలో, ముఖ్యంగా మనం అమెరికా లాంటి దేశాల్లో మనం ఉన్నప్పుడు బయట భారతదేశం వదిలి మన పిల్లలు కానీ మన ముందు తరం వాళ్ళకు కూడా రాజకీయంగా ఆసక్తి ఉండటము, అభిలాష ఉండటం అనేది మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అది మనకి సమాజంలో ఎలాగా ఉంటుందంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగింది. మనం చిన్నప్పుడు ఎలా ఉంటుంది, రాజకీయాలు అంటే దాంట్లోకి వెళ్ళొద్దు, అవి వెళ్తే మీరు చదువుకోరు, అలాగా మనకు ఉండేది. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు. సో ఆ విధంగా ఆలోచించడం అనేది అది మంచిది కాదండి. అండ్ రెండవది, ఈ సంస్థల్లో అందరూ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల మీద ఆసక్తితో చేస్తున్నారు ఇక్కడ అనేది అది కొంతమందికి ఉండొచ్చు అండి, అంటే తప్పలేదు. అంటే ఏంటంటే వాళ్ళకి భారతదేశంలో రాజకీయంగా ఎదుగుదామని ఉన్నప్పుడు ఆ మోటివేషన్తో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల కొంతమందికి బెనిఫిట్ అవుతుంది కదా. మనం దాంట్లో ఉన్న పాజిటివిటీని చూడాలి, కానీ అది తప్పు అనేటటువంటి మనం చిన్నప్పుడు పెరిగిన భావాన్ని ఇక్కడ వాళ్ళ మీద రుద్దటం కూడా కరెక్ట్ కాదు. అందుకని అందరూ అలా అని కాదు, మెజారిటీ ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎంతో కొంత సమాజానికి చేయాలి అనే ఉద్దేశం లేకపోతే ఈ సంస్థల్లోకి రారండి. సో మేబీ ఒక కొద్ది శాతము ఉండవచ్చు, ఎందుకంటే వారికి వేరే ఆసక్తి ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి నెట్వర్కింగ్ ఉంటుంది, ఎక్కువ మందితో చేయొచ్చు. మనకి ఇండియాలో మీరు అన్నట్టు రాజకీయం మీద ఆసక్తి అవ్వచ్చు, లేదా వారి బిజినెస్లకి హెల్ప్ అవ్వచ్చు అనుకోవచ్చు, వ్యాపారాలకి. సో దానివల్ల అది తప్పు అని మనం అనుకునే కంటే, సో వారు చేసే దాంట్లో వాళ్ళు చేసే విధానంలో ఎవరికి హామ్ చేయనంత వరకు మనం దాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదండి. సో అది మీరు అంటే మనం అది చాలా ముఖ్యము, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. రెండవది, నేను ఇందా చెప్పినట్టు అది తప్పు అని అనుకోవటం కూడా అది రాజకీయాలు మనం ఎంకరేజ్ చేయాలి. అంటే భారతదేశంలో కంటే కూడా మనకి ఇక్కడ అమెరికాలో మన ముందు తరం వాళ్ళకి రాజకీయంగా మన భారతీయులు లేకపోతే మన అవసరాలకు మాట్లాడే వాయిస్ ఉంది. సో దాన్ని పాజిటివ్గా తీసుకొని కనుక మనము ఇక్కడ కూడా మన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా వారికి ఇక్కడ వారి హక్కుల్ని కాపాడుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. నేనేమనుకున్నానంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ కాబట్టి మీరు సమాధానం ఇవ్వకుండా దాటేస్తారేమో అనుకున్నాను, కానీ చాలా పాజిటివ్గా, చాలా క్లారిటీగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. సో దానికి చాలా చాలా థ్యాంక్ యూ.